సంపూర్ణ రామాయణం సుందరకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. శ్రీమద్ రామాయణము సుందరకాండము. ఇప్పుడు మనము రామాయణంలో సుందరకాండములో ప్రవేశించబోతున్నాము. ఈ కాండను సుందరకాండ అని ఎందుకు అన్నారో చాలామంది పండితులు రకరకాలుగా విశ్లేషించారు. వాటిని మీరు చదివే ఉంటారు. కాబట్టి మనం ఈ కాండమునకు సుందరకాండము అని ఎందుకు పేరు వచ్చింది అనే విషయం మీద చర్చించడం లేదు. ఈ సుందరకాండమును చాలామంది పారాయణం చేస్తుంటారు. కొంతమంది స్వయంగా పారాయణం చేస్తారు. ఇంకొంతమంది పండితుల చేత పారాయణం చేయించి వింటూ ఉంటారు. కాని మనం స్వంతంగా పారాయణం చేస్తే వచ్చే ఫలితం వేరుగా ఉంటుంది. కాని సుందరకాండము వాల్మీకి సంస్కృతంలో శ్లోకరూపంలో రచించాడు. పారాయణం చేస్తే శ్లోక రూపంలోనే చెయ్యాలి అని కొందరు అంటుంటారు. కాని ఇక్కడ చదవడం కన్నా చదివి అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్నదాన్ని ఆచరించడం ముఖ్యం అని నా అభిప్రాయము. సుందరకాండము మనము పారాయణం చేసి ఏమి నేర్చుకున్నాము? సుందరకాండములో ఉన్న విషయములను మనము నిజ జీవితంలో ఎలా అమలుపరుస్తున్నాము అనేది ముఖ్యం. కాని యాంత్రికంగా పారాయణం చేయడం కాదు. కాబట్టి సుందరకాండములో మనకు ఉపయోగించే విషయాలు ఏమి ఉన్నాయి అనే విషయం చర్చించుకుందాము. మీరు సుందరకాండము చదువుతున్నప్పుడు ఈ కింది విషయాలు ఎక్కడెక్కడ పొందుపరచబడ్డాయి అనే విషయాన్ని మీరు అవగాహన చేసుకోవాలి. సుందరకాండము శ్రద్ధగా చదివితే మనకు కొన్ని విషయాలు ద్యోతకము అవుతాయి. నిరాశ, నిస్పృహలకు లోనైన మనిషిని పునరుజ్జీవితుని చేస్తుంది సుందరకాండము. మానసికంగా బలహీనమైన వాడిని మానసికంగా బలోపేతుని చేస్తుంది సుందరకాండము. కేవలం పురుష ప్రయత్నం చాలదు, దైవేత్నం కూడా ఉండాలి. అలాగని కేవలం దైవ ప్రార్థన చాలదు, మానవ ప్రయత్నం కూడా ఉండాలి. పురుష ప్రయత్నము, దైవేత్నము కలిస్తేనే కార్యసిద్ధి కలుగుతుంది అని చాటి చెప్పినది సుందరకాండము. మనం చేసే కార్యంలో చిత్తశుద్ధి ఉంటే మన ప్రమేయం లేకుండానే మనకు బయట నుండి సాయం అందుతుంది అని మనకు తెలియజేసేది సుందరకాండము. మన సమస్యకు పరిష్కారము ఎదురుగా ఉన్నా మన మనస్సు కల్లోలంగా ఉన్నప్పుడు ఆ పరిష్కారం మనకు కనపడదు. నిర్మలమైన మనస్సుతో ఆలోచిస్తే ఓస్ ఇంతేనా అని అనిపిస్తుంది. పరిష్కారం కట్టెదుట కనపడుతుంది అని బోధించింది సుందరకాండము. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తాను నమ్మిన ధర్మానికి కట్టుబడి ఉంటే జయం మనదే అవుతుంది అని నిరూపించింది సుందరకాండము. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటే మనకు సాయం చేసేవాళ్లు మనకు కనపడకుండా మన పక్కనే ఉండి సాయం చేస్తుంటారు అని తెలియజేసేది సుందరకాండము. కోపం అన్ని అనర్థాలకు మూలము. కోపంలో ఏమి చేస్తున్నామో తెలియకుండా చేసేస్తాము, తుదకు దుఃఖాల పాలవుతాము అని బోధించేది సుందరకాండము. మనిషికి ఎంత శారీరక బలం ఉన్నా దానికి బుద్ధిబలం తోడైతే గాని రాణించదు అన్న విషయాన్ని తెలియజెప్పేది సుందరకాండము. ఎన్ని శివపూజలు చేసినా, ఎంతటి నిష్ఠాగరిష్ఠుడైనా గుణగణాలు మంచివి కాకపోతే ఆ శివపూజలు అతనిని రక్షించలేవు, అతనికి పతనం తప్పదు అని నిరూపించినది సుందరకాండము. ఎవరి శక్తి వారికి తెలియదు. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా అపారమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి ఒక్కోసారి తనంతట తానే బహిర్గతమవుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఇతరులు చెబితేనే గాని బయటపడదు. కాబట్టి పెద్దవారి మాటలు, మన శ్రేయోభిలాషుల మాటలు శ్రద్ధగా విని ఆచరించి మన శక్తి యుక్తులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి అని చాటి చెప్పినది సుందరకాండము. ఇలా చెప్పుకుంటూ పోతే సుందరకాండలో మన దైనందిన జీవితానికి ఉపయోగపడని విషయం ఒక్కటీ లేదు అని చెప్పవచ్చు. అందుకే సుందరకాండమును పారాయణం చేయడమే కాదు, అర్థం చేసుకొని ఆచరణలో పెట్టినప్పుడే పారాయణం చేసిన దానికి సార్థకత అని మరొకసారి మనవి చేసుకుంటున్నాను.
మీరు నేను రాయబోయే సుందరకాండ వచనమును పారాయణ చెయ్యదలుచుకుంటే ఈ క్రింది ప్రార్థనా శ్లోకములు చదివి ప్రారంభించండి. గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానంతమార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే. సరస్వతీ ప్రార్థన. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యావహ. వాల్మీకి ప్రార్థన. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. హనుమంతుని ప్రార్థన. గోష్టదిక్కువారాసిం మసకీకూతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరేథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామ ప్రార్థన. వైదేహి సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాచేతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం. వ్యాఖ్యాతం భారతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. శ్రీమద్ రామాయణము సుందరకాండము మొదటి సర్గ. జాంబవంతుని ప్రేరణతో వానర వీరులు ఇచ్చిన ప్రోత్సాహంతో అమితమైన ఉత్సాహంతో హనుమంతుడు ఆకాశవీధిన లంకకు పోవడానికి నిశ్చయించుకున్నాడు. తన మెడను ముందుకు చాచాడు, తల పైకి ఎత్తాడు. ఆకుపచ్చని రంగులో ఉన్న హనుమంతుడు వైడూర్యము వలె ప్రకాశిస్తున్నాడు. హనుమంతుడు ఎగరడానికి ఆయత్తమైన మహేంద్ర పర్వతము మీద ఎంతో మంది యక్షులు, కిన్నరులు, గంధర్వులు, నాగులు నివసిస్తున్నారు. వారి కాకుండా సింహములు, ఏనుగులు, పెద్ద పులులు కూడా ఆ పర్వతము మీద స్థిరనివాసము ఏర్పరచుకున్నాయి. ఆకాశంలోకి ఎగరడానికి ముందు హనుమంతుడు తూర్పు దిక్కుగా తిరిగి బ్రహ్మదేవునికి, దేవేంద్రునికి, తన తండ్రి వాయుదేవునకు, ప్రత్యక్షదేవము సూర్యభగవానుడికి, సమస్త దేవతలకు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. తరువాత దక్షిణ దిక్కుగా తిరిగి లంకాద్వీపమునకు పోవుటకు తన శరీరమును పెంచాడు. అక్కడ ఉన్న వానర వీరులు, వానరులు అందరూ హనుమంతుని వంక కళ్లప్పగించి చూస్తున్నారు. వీలైనంత పెద్దదిగా తన శరీరాన్ని పెంచాడు హనుమంతుడు. తన చేతులను, కాళ్లను పర్వత శిఖరము మీద తొక్కిపట్టాడు. హనుమంతుడు తన బలమంతా ఉపయోగించి మహేంద్ర పర్వత శిఖరమును తొక్కిపట్టడంతో ఆ పర్వతము ఊగిపోయింది. దానిమీద ఉన్న జంతువులు భూకంపము వచ్చినది అనే భ్రమతో అన్ని కకావికలే అటు ఇటు పరుగులు తీశాయి. ఆ జంతువుల వికృతమైన అరుపులతో ఆ పర్వతము ప్రతిధ్వనించింది. విష సర్పాలు అన్నీ భయపడి విషాన్ని కక్కాయి. చెట్ల నుండి పూలు జలా రాలాయి. పెద్ద పెద్ద బండరాళ్లు కిందికి దొర్లాయి. మరికొన్ని రాళ్లకు బీటలు ఏర్పడ్డాయి. ఆ పర్వతము మీద తపస్సు చేసుకుంటున్న మునులు ఆ ఉత్పాతాలకు భయపడి ఆశ్రమాలు విడిచిపెట్టి పారిపోయారు. అప్పటిదాకా తమ తమ ప్రియురాళ్లతో మద్యపానము చేస్తూ ఆనందిస్తున్న విద్యాధరులు ఆ ఉత్పాతాలు చూచి పానపాత్రలు అక్కడే పడవేసి తమ తమ ప్రియురాండ్రతో పారిపోయారు. దేవతలు, విద్యాధరులు, మహర్షులు, చారణులు, సిద్ధులు ఈ చోద్యాన్ని చూడటానికి ఆకాశంలో బారులు తీరారు. ఆకాశంలో నిలబడిన వారంతా ఇలా అనుకుంటున్నారు, అహో ఏమి ఆశ్చర్యము! రామకార్యము కొరకు హనుమంతుడు ఎవరూ చేయలేని సాహసం చేస్తున్నాడు. 100 యోజనముల సముద్రమును లంఘించుచున్నాడు అని తమలో తాము అనుకుంటున్నారు. అలా నిలబడ్డ హనుమంతుడు ఒక్కసారి భయంకరంగా గర్జించాడు. తన తోకను గట్టిగా విదిలించాడు. హనుమంతుని తోక నిటారుగా నిలబడింది. హనుమంతుడు తన చేతులను గట్టిగా బిగించాడు. పాదములను ఎగరడానికి సిద్ధంగా ఉంచాడు. తన భుజములను మెడను ముందుకు వంచాడు. చూపు తన వెళ్లవలసిన ఆకాశ మార్గము వైపు నిలిపాడు. ఎటువైపు ఎగరాలో నిర్ణయించుకున్నాడు.
ఆకాశం వంక చూస్తూ తన ఊపిరిని స్తంభింపజేశాడు. హనుమంతుని చెవులు రిక్కపొడుచుకున్నాయి. హనుమంతుడు వానరులను చూచి ఇలా అన్నాడు, నేను రాముని ధనుస్సు నుండి వెడలిన బాణము మాదిరి లంక వైపుకు ఎగిరిపోతాను. లంకలో సీత కనపడకపోతే అటునుంచి అటే స్వర్గలోకమునకు వెళతాను. స్వర్గలోకంలో కూడా సీత జాడ తెలియకపోతే ఆ రావణుని కట్టి తెచ్చి రాముని పాదముల మీద పడవేస్తాను. నేను వెళ్లి రామకార్యమును సాధించుకొని వస్తాను. సీతతో వస్తాను, లేకపోతే రావణుని బంధించి తెస్తాను. అది కాకపోతే లంకను కూకటి వేళ్లతో పెకిలించి తీసుకొని వస్తాను. ఇదే నా నిశ్చయము అని పలికాడు. హనుమంతుడు తన కాళ్లను పర్వత శిఖరము మీద తన్నిపెట్టి పైకి ఎగిరాడు. ఆ సమయంలో తాను గరుత్మంతుడు అని అనుకున్నాడు. హనుమంతుడు పైకి ఎగిరిన వేగానికి మహేంద్ర పర్వతము మీద ఉన్న పెద్ద పెద్ద వృక్షములు కూకటి వేళ్లతో సహా పైకి ఎగిరి అల్లంత దూరంలో పడ్డాయి. హనుమంతుని వేగానికి పెకలింపబడ్డ వృక్షాలు ఎగిరి సముద్రంలో పడ్డాయి. ఆ వృక్షముల నుండి రాలిన పూలు ఆకాశంలో చెల్లాచెదరుగా ఎగురుతూ నేలమీద రాలుతున్నాయి. హనుమంతుడు ఆకాశంలో దూసుకుపోతుంటే ఆకాశాన్ని మింగుతున్నాడా అన్నట్టు కనపడుతూ ఉంది. హనుమంతుడు తన 2 చేతులు ముందుకు, 2 కాళ్లు వెనక్కు చాచి తోక పైకి ఎత్తి దూసుకుపోతుంటే 5 తలలతో ఉన్న మహాసర్పము ఆకాశంలో ఎగురుతూ ఉన్నదా అని భ్రమ కలిగిస్తూ ఉంది. నిప్పు కణముల మాదిరి మండుతున్న హనుమంతుని కళ్ళు సూర్యచంద్రుల మాదిరి ప్రకాశిస్తున్నాయి. హనుమంతుడు ఎగురుతుంటే హనుమంతుని పొడవాటి తోక పైకి లేచి నిటారుగా నిలబడి ఇంద్రుని ధ్వజము మాదిరి ప్రకాశిస్తూ ఉంది. సముద్రము మీద హనుమంతుడు మహావేగంతో ఎగురుతూ ముందుకు దూసుకుపోతుంటే కిందకు నెట్టబడిన గాలి జంఝామారుతంలాగా పెద్దగా ధ్వని చేస్తూ ఉంది. ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడు చూచేవారికి పెద్ద కాంతి పుంజము మాదిరి కనపడుతున్నాడు. సముద్రము మీద ఆకాశంలో హనుమంతుడు ఎగురుతుంటే ఆయన నీడ కూడా సముద్రము నీటి మీద అదే వేగంతో అనుసరిస్తూ ఉంది. హనుమంతుని నీడ 30 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు కలిగి ఉంది. మహావేగంతో హనుమంతుడు సముద్రము మీద ఎగురుతుంటే ఆ వేగానికి సముద్రము అలలు ఉవ్వెత్తున లేచి కింద పడుతున్నాయి. సముద్రపు నీటి అలలతో పాటు ఆ సముద్రములో ఉన్న జలచరములు కూడా పైకి లేస్తున్నాయి. హనుమంతుడు సముద్రము మీద ఎగురుతుంటే మహేంద్ర పర్వతము రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగురుతూ ఉందా అన్నట్టు చూచేవారికి భ్రమ కలుగుతూ ఉంది. సముద్రజలముల మీద హనుమంతుడు ఏ ప్రాంతంలో ఎగురుతుంటే ఆ ప్రాంతంలో జలము సుడులు తిరుగుతూ ద్రోణి ఏర్పడుతూ ఉంది. తనకు అడ్డం వచ్చిన మేఘాలను చీల్చుకుంటూ పోతున్న హనుమంతుడు మబ్బుల్లో చంద్రుడి మాదిరి ప్రకాశిస్తున్నాడు. హనుమంతుని ప్రయాణాన్ని ఆశ్చర్యంతో తిలకిస్తున్న దేవతాగణాలు హనుమంతుని మీద పూలవాన కురిపించారు. హనుమంతునికి ఎక్కడ వేడి తగులుతుందో అని సూర్యుడు తన కిరణాల తీవ్రతను తక్కువ చేశాడు. వాయుదేవుడు కూడా హనుమంతుడు వెళ్లే దిశకు అనుకూలంగా వీస్తున్నాడు. రామకార్యము నిమిత్తము తన మీదుగా ఎగురుతున్న హనుమంతుని చూచిన సముద్రుడు ఇలా అనుకున్నాడు, ఇప్పుడు నేను హనుమంతునికి సాయం చేయకపోతే అందరూ నన్ను తప్పు పట్టడానికి అవకాశము ఇచ్చిన వాడిని అవుతాను. రాముడు పుట్టిన ఇక్ష్వాకు వంశమువాడైన సగర చక్రవర్తి వల్లనే కదా సముద్రములు ఏర్పడినవి. 100 యోజనములు ఎగరాలంటే సామాన్యము కాదు. హనుమంతుడు ఎగిరి ఎగిరి అలసిపోతాడు. హనుమంతునికి కొంత విశ్రాంతి అవసరము. కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న తరువాత మరలా హనుమంతుడు రెట్టించిన బలంతో ఎగురగలడు అని ఆలోచించాడు. వెంటనే సముద్రుడు తనలో మునిగి ఉన్న బంగారముతో నిండిన మైనాక పర్వతమును చూచి ఇలా అన్నాడు, ఓ పర్వతరాజమా! పాతాళంలో దాగి ఉన్న అసురులు పైకి రాకుండా దేవేంద్రుడు నిన్ను పాతాళద్వారానికి అడ్డుగా నిలిపాడు. నీవు పాతాళద్వారమును మూసివేసి అడ్డుగా నిలబడి ఉన్నావు. నీకు పైకి లేచే శక్తి ఉంది. కొంచెంగా ఎగురగలవు. ఇక్ష్వాకు వంశమునకు చెందిన రాముని కార్యము నిమిత్తము హనుమంతుడు సముద్రం మీద ఎగురుతూ నీవు ఉన్న ప్రదేశము మీదుగా వస్తున్నాడు. మనము ఆయనకు సాయం చెయ్యాలి. కాబట్టి నీవు నిటారుగా పైకి లేచి నీమీద హనుమంతుడు కాసేపు విశ్రాంతి తీసుకునేట్టు చెయ్యి. నీ శిఖరము మీద కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా హనుమంతుడు లంక వైపు సాగిపోగలడు. ఇది మనము చేయవలసిన పని చేయకపోతే అది అధర్మము అవుతుంది.
కాబట్టి హనుమంతుడు నీ స్వర్ణ శిఖరము మీద నిలబడటానికి వీలుగా నీవు సముద్రజలాల నుండి పైకి లేచి నిలబడు. హనుమంతుడు నీ మీద కొంచెం సేపు విశ్రాంతి తీసుకోగలడు అని అన్నాడు. సముద్రుని మాటలు మన్నించాడు మైనకుడు. సముద్ర గర్భంలో ఉన్న మైనక పర్వతము నీటిని ఛేదించుకుంటూ పైకి లేచింది. నట్టనడి సముద్రములో నిలబడింది. స్వర్ణ శిఖరములతో ప్రకాశిస్తున్న ఆ పర్వతరాజము ఉదయించుచున్న సూర్యుడు మాదిరి ప్రకాశించింది. తన దారిన తాను వెళుతుంటే ఈ పర్వతము ఏంటి తనకు అడ్డంగా వచ్చి నిలబడింది అని అనుకున్నాడు హనుమంతుడు. తన కార్యమునకు విఘ్నము కలిగించడానికి అలా నిలబడింది అని అనుకున్నాడు. కాని ఆగలేదు. ఆ పర్వత శిఖరమునకు హనుమంతుని వక్షస్థలము ఢీకొట్టింది. అంత పెద్ద మైనాక పర్వత శిఖరము హనుమంతుని వక్షస్థలము దెబ్బకు చిన్నాభిన్నమై పక్కకు పడిపోయింది. హనుమంతుడు ఎగురుతున్న వేగానికి ఆశ్చర్యపోయాడు మైనకుడు. మనుష్యరూపము దాల్చి హనుమంతుని ఎదుట నిలిచాడు. వానరోత్తమ, నా పేరు మైనకుడు. నేను పర్వతరాజును. నీవు ఇక్ష్వాకు వంశరాజైన రాముని కార్యము నిమిత్తము లంకకు పోతున్నావని సముద్రునికి తెలుసు. ఇక్ష్వాకు వంశము వారి వలననే కదా సముద్రుడు అభివృద్ధి చెందాడు. కాబట్టి ఇక్ష్వాకు వంశము రాజైన రామునికి ప్రత్యుపకారము చేయవలెనని సముద్రుడు తలిచాడు. అందుకని నన్ను పంపాడు. నీవు 100 యోజనముల దూరము ప్రయాణిస్తున్నావు. నీకు అలసట కలిగి ఉంటుంది. కాబట్టి కాసేపు నా శిఖరము మీద విశ్రాంతి తీసుకుని వెళ్ళు. ఇది సముద్రుని అభిలాష, నా విజ్ఞప్తి. నీవు తినడానికి కంద మూలములు ఫలములు సిద్ధము చేశాను. వాటిని ఆరగించి కాసేపు విశ్రాంతి తీసుకో. ఈరోజు నీవు మాకు అతిథివి. అతిథిని సత్కరించడం మా ధర్మము. పైగా నీవు వాయుదేవుని కుమారుడవు. నిన్ను సత్కరిస్తే వాయుదేవుని సత్కరించినట్టే. అది కాకుండా మనకు దగ్గర సంబంధము ఉంది. పూర్వము పర్వతములకు రెక్కలు ఉండేవి. పర్వతములు కూడా గరుడునితోనూ వాయువుతోనూ సమానమైన వేగముతో ఎగురుతూ ఉండేవి. ఆ ప్రకారంగా పర్వతములు ఎగురుతుంటే కింద ఉన్న ఋషులు, మునులు, దేవతాగణములు, మానవులు, ఇతర జంతుజాలములు ఆ పర్వతములు ఎక్కడ తమ మీద పడతాయో అని భీతి చెందేవారు. అప్పుడు దేవేంద్రుడు కోపించి పర్వతములకు ఉన్న రెక్కలను తన వజ్రాయుధముతో ఖండించాడు. ఆ ప్రక్రియలో నా రెక్కలు కూడా ఖండించడానికి దేవేంద్రుడు వజ్రాయుధమును చేతబూని వస్తుంటే నీ తండ్రి వాయుదేవుడు అడ్డుపడి నన్ను దూరంగా తీసుకుని వెళ్లి ఈ సముద్రగర్భంలో దాచిపెట్టాడు. ఆ ప్రకారంగా నేను నా రెక్కలు ఖండింపబడకుండా రక్షింపబడ్డాను. అందువలన వాయుదేవుడు నాకు ప్రాణదాత. ఆ వాయుదేవుని కుమారుడవు నువ్వు. అందుచేత నువ్వు కూడా నాచేత గౌరవింపతగ్గవాడవు. కాబట్టి నువ్వు మా ఆతిథ్యము స్వీకరించి నన్ను సముద్రుని సంతోషపెట్టు. మేము చేయి పూజలు అందుకో. నా మీద కొంచెము సేపు విశ్రాంతి తీసుకో అని వినయంగా పలికాడు మైనాకుడు. మైనాకుని మాటలు విన్న హనుమంతుడు ఇలా అన్నాడు. ఓ పర్వతరాజా, నీ ఆతిథ్యమునకు చాలా సంతోషించాను. కాని ప్రస్తుతము నీ ఆతిథ్యము స్వీకరించలేను. నాకు సమయము మించి పోతూ ఉంది. సీతాన్వేషణలో ఇప్పటికే చాలా ఆలస్యమయింది. అందుకని నేను మార్గ మధ్యలో ఎక్కడా ఆగలేను. ఏమీ అనుకోకు అని అంటూనే తన దారిన తాను ఎగురుకుంటూ వెళ్లాడు హనుమంతుడు. అలా వెళుతున్న హనుమంతుని కార్యదీక్షకు ముగ్ధులయ్యారు మైనాకుడు, సముద్రుడు. హనుమంతునికి తమ ఆశీస్సులు అందించారు. హనుమంతుడు మైనాక పర్వతమును వదిలి ఆకాశంలోకి ఇంకా ఎత్తుగా ఎగిరాడు. దక్షిణ దిక్కుగా ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు. ఈ సంగతి విన్న దేవేంద్రుడు కూడా ఎంతో సంతోషించాడు. మైనాకునికి అభయం ఇచ్చాడు. ఓ మైనాకుడా, నీవు రామకార్యము మీద పోతున్న హనుమంతునికి ఎంతో సాయం చేశావు. నాకు చాలా ఆనందం కలిగింది. ఇంక నా వలన నీకు ఎలాంటి భయము లేదు. నీ ఇష్టం వచ్చిన చోట ఉండవచ్చును అని అన్నాడు. దేవేంద్రుని మాటలు విని మైనాకుడు చాలా సంతోషించాడు. ఇంక తనకు దేవేంద్రుని వలన ఎలాంటి భయం లేదనుకున్నాడు. అప్పటికి హనుమంతుడు చాలా దూరం వెళ్లిపోయాడు. హనుమంతుని గమనమును చూస్తున్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు హనుమంతునికి కొంచెము విఘ్నములు కల్పించవలెనని అనుకున్నారు. సురస అనే నాగమాతను పిలిచారు. అమ్మా నాగమాత, హనుమంతుడు సముద్రము మీద ఎగురుతున్నాడు. నీవు అతనికి విఘ్నము కల్పించాలి.
నీవు పర్వత సమానమైన రాక్షస రూపము ధరించి నీ నోరు పెద్దదిగా తెరిచి హనుమంతునికి అడ్డంగా నిలబడు. హనుమంతుడు ఉపాయంతో నిన్ను జయిస్తాడా లేక తాను తలపెట్టిన కార్యమునకు విఘ్నము కలిగనదని విచారిస్తాడా తెలుసుకోవాలని అనుకుంటున్నాము అని అన్నాడు. దేవతల కోరికను మన్నించింది సురస. ఆమెకు కూడా హనుమంతుని పరీక్షించవలెనని కోరిక పుట్టింది. వెంటనే కొండంత రాక్షస రూపం ధరించింది. తన నోరు తెరిచి హనుమంతుని మార్గమునకు అడ్డంగా నిలిచింది. ఓ వానరా, ఈరోజు నీవు నాకు ఆహారము అయ్యావు. నేను నిన్ను నమిలి తింటాను. నువ్వు నా నోట్లో ప్రవేశించు అని నోరు తెరిచింది సురస. హనుమంతుడు ఏమీ తొణకలేదు. ఆమెకు 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. అమ్మా, నీవు ఎవరో నాకు తెలియదు. నేను రామ కార్యము నిమిత్తము వెళుతున్నాను. దశరథుని కుమారుడు రాముడు, ఆయన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు దండకారణ్యములో ఉండగా రావణుడు అనే రాక్షసుడు రాముని భార్యను సీతను అపహరించి తీసుకుని వెళ్లాడు. లంకలో ఉంచాడని తెలిసింది. ప్రస్తుతము నేను రాముని దూతగా సీత వద్దకు వెళుతున్నాను. నీవు కూడా రాముని రాజ్యములోనే ఉన్నావు కదా. రాజుకు సాయం చేయడం మన ధర్మం కదా. అందుకని నాకు దారి వదులు. నేను రామ కార్యము ముగించుకొని తిరిగి వచ్చినప్పుడు నీ ముఖంలోకి ప్రవేశించి నీకు ఆహారం అవుతాను. నేను సత్యమునే పలుకుతున్నాను అని అన్నాడు హనుమంతుడు. కాని సురస అంగీకరించలేదు. నన్ను దాటి ఎవరూ పోలేరు. ఆ ప్రకారంగా నాకు బ్రహ్మ ఇచ్చిన వరం ఉంది. కాబట్టి నువ్వు నన్ను దాటిపోలేవు. నువ్వు నా ముఖంలోకి ప్రవేశించాలి, తప్పదు అని పలికింది సురస. సురస మాటలకు హనుమంతునికి కోపం వచ్చింది. కాని తమాయించుకున్నాడు. అలాగా? అయితే నీవు ఎంత పెద్దగా నీ నోరు తెరవగలవో తెరువు, అప్పుడు నేను నీ నోట్లో దూరుతాను అని అన్నాడు. సురస నోరు తెరిచింది. అంతకన్నా తన దేహమును పెంచాడు. హనుమంతుడు. సురస తన నోటిని 20 యోజనముల వెడల్పు తెరిచింది. హనుమంతుడు 30 యోజనముల లావు పెరిగాడు. సురస నోరు పట్టలేదు. సురస తన ముఖమును 40 యోజనముల వెడల్పు పెంచింది. హనుమంతుడు ఇంకా లావు పెరిగాడు. ఆఖరుకు సురస తన ముఖమును 80 యోజనముల వెడల్పు పెంచింది. హనుమంతుడు తన శరీరమును 80 యోజనముల లావు పెంచాడు. వెంటనే హనుమంతుడు చిన్న బొటన వేలి ప్రమాణం అంత చిన్న వాడయ్యాడు. చటుక్కున సురస నోట్లోకి వెళ్లి మరలా బయటకు వచ్చేశాడు. ఓ మాతా, నీవు కోరినట్టు నీ ముఖంలోకి ప్రవేశించి బయటకు వచ్చాను కదా. ఇంక నాకు దారి ఇవ్వు, నేను తొందరగా వెళ్ళాలి అని అన్నాడు. ఆ మాటలకు సురస ఎంతో సంతోషించింది. తన నిజస్వరూపంతో హనుమంతుని ఎదుట నిలిచింది. కుమార హనుమ, నీ బుద్ధికుశలతకు సమయస్ఫూర్తికి మెచ్చాను. నీవు రామ కార్యము మీద వెళ్లవచ్చును. నీకు విజయం సిద్ధిస్తుంది అని ఆశీర్వదించింది సురస. ఇది చూచిన దేవతలు హనుమంతుని తెలివికి ఎంతో సంతోషించారు. ఇక్కడ ఒక్క మాట. హనుమంతుడు దాటవలసిన దూరము 100 యోజనములు. అప్పటికే కొంత దూరం ప్రయాణం చేశాడు. సురస 80 యోజనములు పెరిగితే ఇంకేముంది, ఆమె మీదుగా దూకుతూ లంకలోకి దూకవచ్చు కదా. హనుమంతుడు తన శరీరమును 90 యోజనములు పెంచాడు అని ఉంది. 90 యోజనముల లావు ఉన్న హనుమంతుడు మధ్య నిలబడితే అటు 5, ఇటు 5 యోజనముల దూరమే ఉంటుంది. వానరులందరూ అటునుంచి ఇటు, ఇటు నుండి అటు లంకలో దూకేవచ్చు కదా. ఈ ఎగరడాలు ఎందుకు? కాబట్టి ఈ సురస కథలో ఇచ్చిన దూరముల కొలతలు హనుమంతుని తెలివి తేటల గురించి, శక్తి సామర్థ్యముల గురించి మనకు బాగా తెలియజేయడానికి, చిన్న పిల్లలకు ఆసక్తి కలిగించడానికి చమత్కారంగా రాయబడినవి అని పండితుల అభిప్రాయము. తరువాత హనుమంతుడు తన ప్రయాణమును కొనసాగించాడు. మరలా హనుమంతునికి ఒక ఆటంకం కలిగింది. సింహిక అనే రాక్షసి ఉంది. ఆ రాక్షసి ఆకాశమార్గంలో పోతున్న హనుమంతుని చూచింది. ఇవ్వాళ నాకు మంచి ఆహారము దొరికింది అని అనుకొంది. ఆ సింహికకు నేలమీద పడ్డ నీడను పట్టుకొని పైన ఎగురుతున్న పక్షులను పట్టుకొనే శక్తి ఉంది. ఆ ప్రకారంగా పైన ఎగురుతున్న హనుమంతుని నీడను పట్టుకొంది. కిందికి లాగుతూ ఊది ఎవరో తనను పట్టి లాగుతున్నట్టు అనిపించింది. హనుమంతునికి కిందికి చూచాడు. సింహిక కనపడింది.
సముద్ర జలాల మీద పడ్డ నీడను పట్టుకొని పక్షులను, జంతువులను తన వైపుకు లాక్కునే వికృతమైన ఆకారాల గురించి సుగ్రీవుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి హనుమంతునికి. సుగ్రీవుడు చెప్పిన వికృతమైన ఆకారము ఇదే అనుకున్నాడు హనుమంతుడు తన దేహమును పెంచాడు. అది చూచిన సింహిక తన నోరు అంతకన్నా పెద్దగా తెరిచి అరుస్తూ హనుమంతుని వైపుకు వెళ్ళింది. హనుమంతుడు తన శరీరమును చిన్నదిగా చేసి సింహిక నోట్లోకి దూరాడు. ఆమె శరీరములోకి ప్రవేశించిన హనుమంతుడు తన వాడి అయిన గోళ్లతో ఆమె లోపల భాగములను, గుండెను, ఊపిరితిత్తులను, పేగులను చీల్చాడు. వెంటనే బయటకు వచ్చాడు. శరీరం చిన్నాభిన్నం కావడంతో సింహిక సముద్రంలో పడి మరణించింది. ఆకాశంలో సంచరిస్తున్న సిద్ధులు, గంధర్వులు మొదలగు దేవతలు హనుమంతుడు సింహికను చంపడం చూచి బాగు అని మెచ్చుకున్నారు. సింహికను చంపిన హనుమంతుడు మరలా పైకి ఎగిరాడు. ఆకాశంలో ప్రయాణం సాగిస్తున్నాడు. సముద్రము ఆవల ఒడ్డుకు చేరుకున్నాడు. సముద్రము ఒడ్డున వరుసగా ఉన్న వృక్షములను చూచాడు. హనుమంతుడు ఆకాశము నుండి కిందికి దిగుతున్నాడు. అప్పటికి హనుమంతుడు తన శరీరమును చాలా రెట్లు పెద్దది చేశాడు. తన ఆకారమును చూచి రాక్షసులు భయపడతారని, తన వంక అనుమానంగా చూస్తారని అనుకున్నాడు హనుమంతుడు. అందుకని తన నిజరూపమును ధరించాడు. సాధారణ వానర రూపమును ధరించాడు హనుమంతుడు లంకా ద్వీపములో ఉన్న త్రికుట పర్వత శిఖరము మీదకు దిగాడు. ఆ పర్వతము పైన నిర్మింపబడిన లంకా పట్టణమును చూచాడు హనుమంతుడు. ఆ లంకా పట్టణము దేవేంద్రుని రాజధాని అయిన అమరావతి మాదిరి శోభిల్లుతూ ఉంది. ఆ పర్వత శిఖరము మీద పూల చెట్ల కింద నిలబడి ఉన్న హనుమంతుని మీద ఆ పూల చెట్లు పూలవాన కురిపించాయి. ఆ పూలతో నిండిపోయిన హనుమంతుడు శ్రీమద్ రామాయణము సుందరకాండము మొదటి సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము సుందరకాండము రెండవ సర్గ. హనుమంతుడు ఏమాత్రమూ అలసట చెందకుండా 100 యోజనముల దూరము కల దక్షిణ సముద్రమును దాటి లంకా ద్వీపంలో ప్రవేశించాడు. త్రికుట పర్వత శిఖరము మీద నిలబడి లంకా నగరమును చూచాడు. లంకా నగరములో ఉన్న అనేక రకములైన వృక్షజాతులు, పుష్పలతలను చూచాడు హనుమంతుడు. అనేకములైన సరోవరములు, ఉద్యానవనములను చూచాడు. లంకా నగరము మరో అమరావతిని తలపిస్తూ ఉంది. ఆ లంకా నగరమును పూర్వము విశ్వకర్మ నిర్మించాడు. ఆ లంకా నగరము మొదట కుబేరునికి చెందినది. లంకా నగరము చుట్టూ పెద్ద అగడ్తను చూచాడు. శత్రువులు నగరంలోకి ప్రవేశించకుండా కోట చుట్టూ గొయ్యి తవ్వి దానిని నీటితో నింపి అందులో మొసళ్లను వదులుతారు. దాని పేరు అగడ్త, పరిఖ అంటారు. ఆ లంకా నగరము పర్వత శిఖరము మీద ఉండటం వలన గాలిలో తేలుతున్న నగరంలో ప్రకాశిస్తూ ఉంది. లంకా నగరంలో తెల్లటి ఎత్తైన భవనములు, విశాలమైన వీధులు, 100 కొలది కోట బురుజులు, భవనముల మీద ఎగురు పతాకములు, ధ్వజములతో లంకా నగరము దేవేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది. లంకా నగరము చుట్టూ బంగారు ప్రాకారము ఉంది. లంకానగరమును అనుక్షణము ఆయుధములు ధరించిన సైనికులు కాపలా కాస్తున్నారు. లంకానగర కోట గోడల మీద శతఘ్నులు అమర్చబడి ఉన్నాయి. లంకా నగరమునకు అమర్చబడిన పటిష్టమైన రక్షణ విధానమును, చుట్టూ ఉన్న సముద్రమును చూచి రావణుని అంత సులభంగా గెలువలేమని అనుకున్నాడు హనుమంతుడు. దేవతలకే గెలువ శక్యము కాని ఈ లంకా నగరమును వానరులు ఎలా గెలువగలరు అని సందేహంలో పడ్డాడు హనుమంతుడు. రాముడు స్వయంగా వచ్చిన రావణుని గెలిచి లంకను స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదు అని అనుకున్నాడు హనుమంతుడు. ఇంకా ఇలా ఆలోచిస్తున్నాడు. ఈ రాక్షసులు సామ, దాన భేదోపాయములకు లొంగరు. ఇంక యుద్ధమే శరణ్యము. యుద్ధము చేసి లంకను గెలవడం సాధ్యము అయ్యేట్టు లేదు. నేను, సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు మేము 4 మాత్రమే ఈ లంకానగరములోకి రాగలము. మరి మిగిలిన వారి సంగతి ఏమిటి? ముందు నేను పోయి సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలి. అసలు సీత జీవించి ఉన్నదా లేదా అనే విషయం ధృవపరుచుకోవాలి. తరువాత యుద్ధము విషయం ఆలోచించవచ్చును అని తనలో తాను అనుకున్నాడు హనుమంతుడు. ఇప్పుడు లంకానగరంలోకి ఎలా ప్రవేశించాలి? కాపలాగా ఉన్న రాక్షసులను ఏమార్చి ఏ రూపంతో ప్రవేశించాలి?
నేను ఈ రూపంతో లోపలకు వెళితే రాక్షసులు పట్టుకొంటారు, కాబట్టి రాక్షసులను ఏదో విధంగా వంచించి సీతను వెదకాలి అని ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. కాని హనుమంతుని ఆలోచనలు ఎంతకూ ఒక కొలిక్కి రావడం లేదు. ఉపాయంతో కార్యం సాధించాలి అని అనుకున్నాడు. ఏమి చేసినా ఇతరుల కంటపడకుండా కనపడకుండా ఉన్న అతి చిన్న రూపమును ధరించి లంకలో ప్రవేశించాలి, సీతను వెదకాలి, రామకార్యము చెడిపోకుండా నెరవేర్చాలి. ఒంటరిగా ఉన్న సీతను చూచినప్పుడు ఎవరైనా చూస్తే ఏం చెయ్యాలి? అసలు సీత కనపడిన తరువాత ఆమె దగ్గరకు ఎలా వెళ్ళాలి? ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం కార్యము చెడిపోతుంది. స్థిరమైన మనసు లేకుండా పనులు చేస్తే ఆ పనులు చెడిపోవడం తథ్యం. నాకు అన్నీ తెలుసు అని అహంకరిస్తే ఆ అహంకారంతో తప్పులు చేయడం, ఆ కార్యము చెడిపోవడం జరుగుతుంది. 100 యోజనముల సముద్రము దాటిన ఫలము చిన్న పొరపాటుతో సర్వనాశనము అవుతుంది. అలా కాకుండా కార్యము ఎలా నిర్విఘ్నంగా నెరవేర్చాలి? పొరపాటున నేను రాక్షసుల కంటపడితే రాముని కార్యము సమూలంగా నాశనం అవుతుంది. ఒకవేళ రాక్షస రూపంలో సంచరిస్తే అప్పుడు కూడా రాక్షసులు నన్ను గుర్తుపడితే రాక్షసులకు తెలియకుండా వాళ్లలో ఒక రాక్షసుడుగా లంకలో సంచరించడం అతి కష్టం. లంకలో రాక్షసులకు తెలియని ప్రదేశము లేదు. వారికి తెలియకుండా గాలి కూడా లంకలో చొరబడలేదు. నేను ఈ రూపంతో లంకలో ప్రవేశిస్తే రాక్షసులు నన్ను పట్టుకొని చంపుతారు. కాబట్టి అతి చిన్న రూపంతోనే ఈ రాత్రికి లంకలో ప్రవేశించాలి. రాక్షసులకు కనపడకుండా సీతను వెదకాలి. అదే ప్రస్తుత కర్తవ్యము. ఈ రాత్రికి లంకా నగరంలో ప్రవేశించి రావణుని మందిరము అంతా సీత కోసం వెదుకుతాను అని నిశ్చయించుకున్నాడు. హనుమంతుడు చీకటి పడేదాకా వేచి ఉన్నాడు. సూర్యుడు అస్తమించాడు. చీకట్లు నలుమూలలా అలముకున్నాయి. అప్పుడు హనుమంతుడు అతి సూక్ష్మ రూపం ధరించాడు. దాదాపు ఒక మార్జాలము పిల్లి అంత రూపం ధరించాడు. చకా చకా ఎగురుతూ సుందరమైన లంకానగర్లోకి ప్రవేశించాడు. హనుమంతుడు లంకానగరాన్ని తేరిపారచూచాడు. లంగా నగరంలో ఎత్తైన భవనాలు బారులు తీర్చి ఉన్నాయి. బంగారు, వెండి స్తంభములతో ప్రకాశిస్తున్నాయి. ఆ ఎత్తు అయిన భవన పైభాగములకు స్ఫటికములు, మణులు అమర్చున్నాయి. హనుమంతుడు ఆ లంకా నగరమును ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంత పెద్ద నగరంలో సీతను కనుక్కోవడం సాధ్యమా అని దిగులు పడుతున్నాడు. ఆ నగరము అంతా భయంకరమైన రాక్షసులు అనుక్షణం కాపలా కాస్తున్నారు. వారి కంట పడకుండా సీతను ఎలా వెదకడం అనే సందేహం పట్టుకుంది హనుమంతునికి. ఇంతలో చంద్రోదయం అయింది. చంద్రుడు తెల్లటి చల్లటి వెన్నెల కురిపిస్తున్నాడు. లంకా నగరంలో సీతను వెదకడానికి హనుమంతునికి సాయం చేయడానికా అన్నట్టు చంద్రుడు ఆకాశంలో పైపైకి వస్తున్నాడు. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే చంద్రుని చూచాడు హనుమంతుడు. శ్రీమద్రామాయణము సుందరకాండము 2వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్రామాయణము సుందరకాండము 3వ సర్గ. హనుమంతుడు ధైర్యం చేసి లంకానగర ముఖద్వారము వద్దకు వచ్చాడు. అక్కడి నుండి లంకా నగరాన్ని చూచాడు. లంకా నగరంలో భవనాలు తెల్లగా అందంగా ఉన్నాయి. లంకా నగరము ముఖద్వారము వద్ద అసంఖ్యాకంగా ఏనుగులు నిలిచి ఉన్నాయి. అక్కడ సైనికులు కాపలా కాస్తున్నారు. లంకా నగరము చుట్టూ బంగారముతో కట్టబడిన ప్రాకారమును చూచాడు. హనుమంతుడు మెల్లిగా ఆ ప్రాకారము దగ్గరకు వెళ్లాడు. అక్కడి నుండి లంకానగరమును దూరం నుండి చూచాడు. లంకా నగరంలో ఉన్న ఇండ్లకు అమర్చబడిన ద్వారములు అన్నీ బంగారముతో నిర్మించబడి ఉన్నాయి. ఆ భవనములకు ఉన్న అరుగులు అన్నీ మణులు, మాణిక్యములతో అలంకరింపబడి ఉన్నాయి. లంకా నగరములో భవనములు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. అంత ఎత్తుగా ఉన్నాయి. దేవేంద్ర నగరము వలె ఉన్న ఆ లంకా నగరమును చూచి హనుమంతుడు ఎంతో సంతోషించాడు. అంతలోనే హనుమంతునికి ఒక సందేహము కలిగింది. ఈ లంకా నగరమును రావణుని సైన్యములు అహర్నిశములు కాపలా కాస్తున్నారు. కాబట్టి వీరిని బలప్రయోగంతో ఎదిరించడం చాలా కష్టము. అసలు ఇక్కడి దాకా వానరులు రావాలి కదా. కుముదుడు, అంగదుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిధుడు వీరు మాత్రము సముద్రము దాటి ఈ లంకకు రాగలరేమో.
తరువాత సుగ్రీవుడు, కుశపర్వుడు, రుక్షుడు, నేను మాత్రము ఇక్కడికి రాగలము అని అనుకున్నాడు. అయినా రామలక్ష్మణుల పరాక్రమము ముందు ఈ రాక్షసులు ఎంత అని తనలో తాను సమాధానపరుచుకున్నాడు. ఇంతలో లంకా నగరంలో ఉన్న గుహములలో దీపములు వెలిగాయి. లంకా నగరము దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. అటువంటి లంకా నగరంలోకి ప్రవేశించాడు హనుమంతుడు. లంకా నగరానికి ఒక అధిదేవత ఉంది. ఆమె పేరు కూడా లంక. ఆమె లంకను నిరంతరము రక్షిస్తూ ఉంటుంది. హనుమంతుడు ఎంత చిన్న రూపంలో ఉన్నా లంకకు అధిదేవత అయిన లంక దృష్టిని తప్పించుకోలేకపోయాడు. లంక హనుమంతుని చూచింది. తన అనుమతి లేకుండా లంకలో ప్రవేశించిన హనుమంతుని చూచిన లంక భయంకర రూపంతో హనుమంతుని పట్టుకొంది. ఓ వానరా! నీవు ఎవరు? లంకా నగరంలో ఎందుకు ప్రవేశించావు? నేను నిన్ను చంపేలోగా నిజం చెప్పు. ఈ లంకా నగరాన్ని అనుక్షణం రాక్షసులు కాపలా కాస్తుంటారు. నీవు అడుగు కూడా ముందుకు వెయ్యలేవు. కాబట్టి నీ గురించి చెప్పు అని గద్దించింది లంక. హనుమంతుడు ఆ లంకాధి దేవతను చూచి ఇలా అన్నాడు, నేను ఉన్నది ఉన్నట్టు చెబుతాను కాని ఇంతకు నువ్వు ఎవరు? ఈ లంకా నగర ద్వారము వద్ద ఎందుకు ఉన్నావు? నన్ను ఎందుకు బెదిరిస్తున్నావు? అని అడిగాడు హనుమంతుడు. అప్పటిదాకా తనను చూచి భయపడ్డవాళ్లే కాని తనను ఎదిరించిన వాళ్లు లేకపోవడంతో లంకకు కోపం వచ్చింది. లంకాధి నేత రావణుని ఆజ్ఞ మేరకు నేను ఈ లంకానగరమును రక్షిస్తుంటాను. నా అనుమతి లేకుండా ఎవరూ ఈ లంకానగరంలో ప్రవేశించలేరు. ఇప్పుడు నువ్వు ప్రవేశించావు కాబట్టి నీకు చావు తప్పదు. నా చేతిలో చావడానికి సిద్ధంగా ఉండు. నేను ఎవరో చెప్పాను కదా, ఇంక నువ్వు ఎవరో చెప్పు అని పరుషంగా అడిగింది లంక. అవసరమైతే లంక అధిదేవతను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాడు హనుమంతుడు. ఆమె మాటలు విని ఇలా అన్నాడు, ఏమీ లేదు. ఈ లంకానగరం ఎంతో సుందరంగా ఉంది. ఎత్తైన బురుజులతోనూ ప్రాకారములతోనూ తోరణములతోనూ అందంగా ఉంది. అందుకని చూడటానికి వచ్చాను. ఈ లంకా నగరంలో ఉద్యానవనములు, తోటలు, సరోవరములు, ఎత్తైన భవనములు చాలా బాగున్నాయి. మరి ఇవన్నీ నేను చూడాలి కదా. నన్ను పోనివ్వు అని అన్నాడు హనుమంతుడు అమాయకంగా. నా అనుమతి లేకుండా ప్రవేశించావు. నన్ను జయించు, తరువాత ముందుకు నడువు అంది లంక. నేను కేవలం లంకానగరాన్ని చూడటానికి వచ్చాను. ఈ జయించడాలు ఎందుకు? అలా చూచి ఇలా పోతాను. నన్ను పోనివ్వు అని అన్నాడు హనుమంతుడు. వీడు మాటలతో వినే రకం కాదని లంక తన అరిచేతితో హనుమంతుని ఒక చరుపు చరిచింది. ఆ దెబ్బకు హనుమంతుడు కుయ్యోమని అరిచాడు. ఎడమ చేతి పిడికిలితో ఒక్కపోటు పొడిచాడు. ఆ దెబ్బకు లంక దిమ్మ తిరిగి నేలమీద పడింది. అయ్యో, ఆడదాన్ని కొట్టానే అని బాధపడ్డాడు హనుమంతుడు. హనుమంతుని పిడికిలి దెబ్బతిన్న లంక హనుమంతునితో ఇలా అంది, ఓ వానరా! నన్ను చంపకు. నీలాంటి బలవంతులు స్త్రీలను చంపరు కదా. నీవు నన్ను జయించావు. నేను లంకా నగరాన్ని, నువ్వు నీ పరాక్రమంతో లంకను జయించావు. పూర్వము బ్రహ్మ నాకు ఓ వరం ప్రసాదించాడు. ఎప్పుడైతే నన్ను ఒక వానరుడు జయిస్తాడో అప్పుడే రాక్షసులకు భయం అనేది తెలుస్తుంది. ఇప్పుడు వానరుడవైన నీవు నన్ను జయించావు. బ్రహ్మ చెప్పిన సమయము ఆసన్నమైంది. రాక్షసులకు చేటుకాలము దాపురించింది. సీత మూలంగా రావణునికి లంకలో రాక్షసులకు వినాశము సమీపించింది. ఓ వానరా! నీవు నీ ఇష్టం వచ్చినట్టు లంకలో ప్రవేశించు. సీత కోసరం వెదుకు. నీవు ఏం చెయ్యాలను కొన్నావో అది చెయ్యి. ఈ లంకా నగరానికి శాపం తగిలింది. దానిని ఎవరూ తప్పించలేరు అని పలికింది లంక. శ్రీమద్ రామాయణము సుందరకాండము 3వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. సుందరకాండము 4వ సర్గ. లంక అధిదేవతను ఓడించిన హనుమంతుడు లంకలోకి ఎలా ప్రవేశించాలా అని ఆలోచించాడు. తాను రావణునికి మిత్రుడు కాదు. అందుకని సింహద్వారము గుండా ప్రవేశించడం ఉచితం కాదు. కాబట్టి శత్రువు మాదిరి నగరము చుట్టుకట్టిన ప్రాకారము పైకి ఎక్కి లోపలకు దూకాడు. ఎడమ కాలు ముందు పెట్టి లంకానగరంలో ప్రవేశించాడు. లంకాపుర రాజమార్గముల గుండా వెళుతున్నాడు హనుమంతుడు.
లంకాపురములోని గుహముల నుండి వాద్యధ్వనులు శ్రావ్యంగా వినపడుతున్నాయి. గృహములన్నీ మంగళకరంగా అలంకరింపబడి ఉన్నాయి. లంకానగరములోని గృహములు అన్నీ వాస్తు ప్రకారము నిర్మింపబడి ఉన్నాయి. ఒక్కొక్క గృహము ఒక్కొక్క విధముగా కట్టబడి ఉన్నాయి. కొన్ని గృహముల నుండి స్త్రీలు నాట్యము చేయు ధ్వనులు వినబడుతున్నాయి. కొన్ని చోట్ల మల్లయోధులు చేయు సింహనాదములు వినపడుతున్నాయి. కాని కొన్ని గృహముల నుండి సుస్వరంతో మంత్రోచ్చారణలు, వేదాధ్యయనములు వినపడుతున్నాయి. హనుమంతుడు ఒక్కొక్క ఇంటిని చూచుకుంటూ వెళుతున్నాడు. లంకలో ఉన్న సైనిక సమూహములను, ప్రచ్ఛన్నవేషములతో తిరుగుతున్న రావణుని గూఢచారులను కూడా చూచాడు హనుమంతుడు. రాక్షసులు అంటే అందరూ దుష్టులు, క్రూరులు అనుకున్నాడు. కాని వారిలో కొందరు వేదాధ్యయన పరులు, నిష్ఠాగరిష్ఠులు కూడా ఉన్నారని అనుకున్నాడు హనుమంతుడు. రాక్షసులలో కొందరు యజ్ఞదీక్ష వహించి ఉన్నారు. కొందరు శిరోముండనము చేయించుకున్నారు, నున్నగా గుండు గీయించుకున్నారు. మరికొందరు మంత్రోచ్చాటన చేస్తున్నారు. కొందరు శత్రువులను నాశనం చెయ్యడానికి మంత్రించిన దర్భలు చేత ధరించి ఉన్నారు. మరికొందరు మారణహోమములు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. మరికొందరు ఆయుధధారులే ఉన్నారు. మరికొందరు వికృత రూపాలతో ఉన్నారు. ఇంకా మరికొందరు శృంగార పురుషులుగా చేత పూలమాలలు ధరించి లేపనములు పూసుకొని ఉన్నారు. రావణుని అంతఃపురము దగ్గర 1,00,000 మంది సైనికులతో ఒక సైనిక నివేశము ఎటువంటి పరిస్థితి నైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండటం హనుమంతుడు చూచాడు. అలా చూచుకుంటూ హనుమంతుడు రావణుని అంతఃపురము వద్దకు వచ్చాడు. అంతఃపురము చుట్టూ ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా ఎత్తైన ప్రాకారము కట్టబడి ఉంది. ఆ ప్రాకారమునకు పెద్ద ముఖద్వారము ఉంది. రావణుని గృహము స్వర్గము వలె ప్రకాశిస్తూ ఉంది. రావణుని అంతఃపురము నుండి మధురమైన సంగీత ధ్వనులు, నాట్యరవళులు వినిపిస్తున్నాయి. రావణుని గృహమును నిరంతరము రాక్షసులు కాపలా కాస్తున్నారు. అటువంటి రావణుని గృహములోకి హనుమంతుడు రహస్యముగా ప్రవేశించాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 4వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 5వ సర్గ. హనుమంతుడు రావణుని అంతఃపురము ప్రవేశించే సమయానికి చంద్రుడు ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. చల్లని వెన్నెలలు వెదజల్లుతున్నాడు. లక్ష్మీకళలతో ఉట్టిపడుతున్నాడు. సూర్యకిరణములు తన మీద పడుతూ ఉంటే వాటిని ప్రతిబింబిస్తున్నాడు. చంద్రుడు చీకట్లను నశింపజేసి వెన్నెలలను నలుమూలలకు పంచిపెడుతున్నాడు. అటువంటి చంద్రుని చూచాడు హనుమంతుడు. చంద్రుడు క్రమక్రమంగా పైకి వస్తున్నాడు. ఆ వెన్నెల రాత్రిలో రాక్షసులు మాంసమును తింటూ మద్యం తాగుతున్నారు. వనితలు కూడా తమ తమ ప్రియులతో కలిసి క్రీడిస్తున్నారు. ఉత్తములైన స్త్రీలు తమ తమ భర్తలతో నిద్రిస్తున్నారు. కొంతమంది నిశాచరులు ఇంకా పురవీధుల్లో తిరుగుతున్నారు. హనుమంతుడు సీత కోసరం అంతటా వెతుకుతున్నాడు. మద్యపానమత్తులో ఒకరిని ఒకరు దూషించుకోవడం చూచాడు హనుమంతుడు. కొంతమంది స్త్రీలు నిద్రిస్తుంటే మరి కొంతమంది స్త్రీలు తమ ప్రియుల మీద కోపించి అలిగి నిట్టూర్పులు విడుస్తున్నారు. వీరందరినీ నిశితంగా చూస్తున్నాడు హనుమంతుడు. వీరే కాకుండా రాక్షసులలో బుద్ధిమంతులను, విద్యావంతులను, గానకళ కోవిదులను, వేదవిద్యాపారంగతులను కూడా చూచాడు హనుమంతుడు. రాక్షస స్త్రీలలో కూడా విద్యావంతులు, గుణవంతులను, భర్తల పట్ల గౌరవ ప్రమత్తులు కలవారిని కూడా చూచాడు హనుమంతుడు. కొందరు స్త్రీలు తమ తమ మేడలపై కూర్చొని భర్తలతో సరస సల్లాపములతో మునిగి తేలుతున్నారు. రాక్షస స్త్రీలలో కూడా అత్యంత సౌందర్యవతులను, అత్యంత వికృత రూపులను కూడా చూచాడు హనుమంతుడు. హనుమంతునికి ఇంతమంది స్త్రీలు కనపడ్డారు. కాని రాముని కోసరం పరితపించుచున్న సీత మాత్రం కనపడలేదు. రాముని విడిచి దుఃఖిస్తున్న సీత, కళ్లలో నీళ్లు తప్ప కాంతి కనపడని సీత, శోకమూర్తి అయిన సీత హనుమంతునికి కనపడలేదు. ఇంతమంది స్త్రీలలో సీత కనపడకపోయేసరికి హనుమంతునికి దుఃఖము ముంచుకొచ్చింది. ఎంతో ఉత్సాహంతో సీత కోసం వెతుకుతున్న హనుమంతుని ఉత్సాహం అంతా క్షణాల్లో ఆవిరి అయిపోయింది. శ్రీమద్ రామాయణము సుందరకాండము 5వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 6వ సర్గ. సీత కోసరం లంకా నగరంలో వెదికి వెదికి విసిగిపోయి దుఃఖిస్తున్న హనుమంతుడు
ఈసారి రావణుని అంతఃపురంలో వెదకాలని అనుకున్నాడు. రావణుని గృహం దగ్గరకు వచ్చాడు. రావణుని భవనానికి కాపలా చాలా కట్టుదిట్టంగా ఉంది. రావణుని భవనమునకు అమర్చిన ముఖద్వారము బంగారముతో చేయబడి ఉంది. ఆ భవనములో ఉన్న సింహాసనములు, వస్తువులు బంగారంతో తయారు చేయబడి, రత్నాలు, మణులు పొదగబడి ఉన్నాయి. బంగారు ఆభరణములతో అలంకరింపబడిన రథములు అక్కడక్కడా నిలిచి ఉన్నాయి. రావణ భవనంలో అనేక రకములైన మూగములు, పక్షులు సంచరిస్తున్నాయి. రావణుని భవనము నిండా ఉత్తమ జాతి స్త్రీలు అక్కడక్కడా అటూ ఇటూ తిరుగుతున్నారు. రావణుని భవనము నిండా రాజలాంఛనములు అయిన ఛత్రములు, చామరములు కనపడుతున్నాయి. భవనమంతా అగరు, చందనముల సువాసనలతో గుబాళిస్తూ ఉంది. ఒక పక్క భేరీ మూదంగ నాదములు వినిపిస్తుంటే మరొక పక్క శివార్చనలు, హోమములు జరుగుతున్నాయి. రావణుని భవనమంతా సరిశీలనగా చూస్తున్నాడు హనుమంతుడు రావణుని భవనములో ఒక గృహము నుండి మరొక గృహమునకు తిరుగుతూ సీత కోసరం వెతుకుతున్నాడు. తరువాత ప్రముఖుల భవనముల వద్దకు వచ్చాడు హనుమంతుడు. ముందుగా ప్రహస్తుని గృహమును చూచాడు. అక్కడి నుండి మహాపార్శ్వుని గృహము మీదికి దుమికాడు. తరువాత కుంభకర్ణుని గృహము, అక్కడి నుండి విభీషణుని గృహము పరిశీలించాడు. ఎక్కడా సీత కనిపించలేదు. తరువాత హనుమంతుడు వరుసగా మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జిహుడు, విద్యున్మాలి, వజ్రదంష్ట్రుడు అనే రాక్షస వీరుల భవనముల మీదికి దూకి వారి భవనములను కూడా వెదికాడు. శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు గృహములు కూడా వెదికాడు. అంతటితో ఆగకుండా జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యకేతువు, వజ్రకాయుడు అనే రాక్షస వీరుల గృహములను కూడా గాలించాడు. ఎక్కడా సీత కనపడలేదు. ప్రముఖుల గృహములు అయిన తరువాత రెండవ శ్రేణి రాక్షసులు అయిన ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, సుకనాసుడు, వక్రుడు, శరుడు, వికటుడు, బ్రహ్మకర్ణుడు, దంష్ట్రుడు, రోమసుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహుడు, ఇంద్రజిహుడు, హస్తిముఖుడు, కరాళుడు, శోణితాక్షుడు మొదలగు రాక్షసుల గృహములను కూడా క్షుణ్ణంగా వెదికాడు. హనుమంతుడికి వారి వారి ఐశ్వర్యములు, విభవములు కనపడ్డాయి గాని సీత మాత్రం కనిపించలేదు. ఆఖరున రావణుడు నివసించే గృహము చేరుకున్నాడు. ఆ సమయంలో రావణుడు నిద్రపోతున్నాడు. రావణునికి రక్షణగా భయంకరాకారము కల రాక్షస స్త్రీలు ఆయుధధారులే కాపలా కాస్తున్నారు. రావణుని భవనము చాలా విశాలంగా ఉంది. రావణుని భవనములోనే దాదాపు 1000 వాహినుల సైనిక సమూహములు ఉన్నాయి. గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. రావణుని గృహములో రకరకాల పల్లకీలు, విహార గృహములు, లతా గృహములు, క్రీడా గృహములు, చిత్రశాలలు ఉన్నాయి. అనేక పడక గదులు ఉన్నాయి. ఆ గదులలో ఉన్న ఆసనములు, మంచములు అన్నీ బంగారముతో చేయబడి రత్నములు, మణులు పొదగబడి ఉన్నాయి. మణులు, రత్నములు పొదగబడిన పాత్రలలో వివిధములైన మధుర పానీయములు సిద్ధంగా ఉన్నాయి. రావణుని భవనములో 100 కొద్దీ స్త్రీలు ఉన్నారు. రావణ భవనము అంతర్భాగములోనే ఎన్నో ప్రాసాదములు ఉన్నాయి. వాటితో వేరు వేరు శాలలు, గదులు ఉన్నాయి. ఆ భవన నిర్మాణ శైలికి ఆశ్చర్యపోయాడు హనుమంతుడు. శ్రీమద్రామాయణము సుందరకాండము 6వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 7వ సర్గ. రావణుని అంతఃపురములోని ప్రాసాదములు అన్నీ ఒకటి వెంబడి ఒకటిగా గాలిస్తున్నాడు హనుమంతుడు. ఆ గృహములన్నీ ధన ధాన్యములతో నిండి ఉన్నాయి. ఆ గృహ నిర్మాణంలో ఏ మాత్రం దోషం లేకుండా నిర్దిష్టం నిర్మించబడి ఉన్నాయి. సాక్షాత్తు మయుడే ఆ గృహాలు నిర్మించాడా అన్నట్టు ఉన్నాయి. ఆ గృహములు అన్నిటిలోకి రావణుడు నివసించే గృహము అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. ఆ రావణుని అంతఃపురములోనే ఒక విమానమును చూచాడు హనుమంతుడు. దాని పేరు పుష్పకము. ఈ విమానము ఆకాశం నుండి భూమి మీదికి జారిపడిన స్వర్గధామంలాగా ఉంది. ఆ విమానము భూమి మీద నిలబడకుండా గాలిలో తేలుతున్నట్టు ఉంది. ఆ పుష్పక విమానంలో భవనాలు నిర్మింపబడి ఉన్నాయి. సరస్సులు ఉన్నాయి. ఉద్యానవనములు ఉన్నాయి. ఆ పుష్పక విమానాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు హనుమంతుడు. ఆ విమానాన్ని బంగారముతోనూ మణులు, మరకతములు, వైడూర్యములతోనూ అలంకరించారు.
ఆ విమానము రెక్కలను కూడా పగడములు బంగారు పుష్పములతో అలంకరించారు. ఆ విమానములో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించారు. చేతిలో పద్మములను ధరించి పద్మములు ఉన్న సరస్సులో పద్మము మీద కూర్చుని ఉన్న లక్ష్మీదేవి అత్యంత మనోహరంగా ఉంది. పర్వతము మాదిరి నిలబడి ఉన్న ఆ విమానమును ఆసక్తితో చూచాడు హనుమంతుడు. ఆ విమానంలో కూడా సీత కోసరం వెదుకుతున్నాడు. కాని సీత ఎక్కడా కనపడలేదు. హనుమంతుడు నిరాశ చెందాడు. అయినా వెదుకుతూనే ఉన్నాడు. శ్రీమద్రామాయణము సుందరకాండము 7వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 8వ సర్గ. హనుమంతుడు పట్టిన పట్టు వదలకుండా ఒక పక్క ఆ పుష్పక విమానములోని వింతలు విశేషాలు చూస్తూనే విమానం అంతా క్షుణ్ణంగా వెదుకుతున్నాడు. ఆ విమానములో అన్ని వస్తువులు నిర్మాణములు వేటికవే సాటిగా ఉన్నాయి. విశేషం కానిది ఏదీ లేదు. అన్నీ గొప్పగా ఉన్నాయి. ఆ విమానంలో మరొక విశేషం ఏమిటంటే ఆ విమానంలో కూర్చున్నవాళ్లు ఎటు వెళ్లాలని మనసులో అనుకుంటే ఆ విమానం అలా వెళుతుంది. ఆ విమానము యొక్క నిర్మాణము అత్యంత విశిష్టంగా ఉంది. ఆ విమానము ఒక భవనము ఆకారంలో పెద్ద పెద్ద శిఖరములతో నిర్మింపబడి ఉంది. ఆ విమానమును భయంకరాకారులు అయిన రాక్షసులు రక్షిస్తున్నారు. శ్రీమద్రామాయణము సుందరకాండము 8వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 9వ సర్గ. హనుమంతుడు రావణుని భవనమును అందులో ఉన్న పుష్పక విమానమును చూచిన తరువాత అసలు ఈ భవనము పొడుగు ఎంత, వెడల్పు ఎంత, వైశాల్యము ఎంత, ఇంత పెద్ద భవనమును ఎలా నిర్మించారు అన్న విషయం కనుక్కోడానికి ప్రయత్నం చేశాడు. రావణుని భవనము 1 యోజనము పొడుగు 8 మైళ్లు, అందులో సగం 4 మైళ్లు వెడల్పు ఉన్న స్థలంలో నిర్మించబడి ఉంది. అంత పెద్ద స్థలములో నిర్మించబడ్డ ఆ భవనమును సుశిక్షితులైన రాక్షస సైనికులు అనుక్షణం అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. రావణాసురుని భవనం అంతా రావణుని భార్యలతోనూ, రావణుడు వివిధ దేశాధిపతులను, రాజులను జయించి వారి వద్ద నుండి బలాత్కారంగా తీసుకురాబడిన స్త్రీలతోనూ, మునులను చంపి వారి వద్ద నుండి బలాత్కారంగా తీసుకురాబడిన కన్యలతోనూ నిండి ఉంది. అందులో ఉన్న పుష్పక విమానము రావణునిది కాదు. దానిని పూర్వము విశ్వకర్మ బ్రహ్మదేవుని కోసరం స్వర్గంలో నిర్మించాడు. కుబేరుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆ విమానమును బ్రహ్మ వద్ద నుండి పొందాడు. కుబేరుని సోదరుడు రావణుడు. రావణుడు కుబేరుని జయించి లంకా నగరాన్ని, దానితో పాటు పుష్పక విమానాన్ని బలవంతంగా తన సొంతం చేసుకున్నాడు. హనుమంతుడు ఆ పుష్పక విమానము మీదికి ఎక్కాడు. ఆ విమానములో ఉన్న వంటశాలల నుండి ఆహార పదార్థాల ఘుమఘుమలు హనుమంతుని నాసికాపుటాలకు సోకుతున్నాయి. రా రా ఇక్కడకు రా, మమ్ములను ఆరగించు అని పిలుస్తున్నాయా అన్నట్టు ఆ ఘుమఘుమలు విమానం అంతటా వ్యాపించి ఉన్నాయి. హనుమంతుడు ఆ విమానంలోకి ప్రవేశించాడు. వెండి బంగారములతో నిర్మించి మణులు, రత్నములు పొదిగిన స్తంభములు కల ఒక విశాలమైన ప్రాంగణమును చూచాడు. అది ఒక చిత్రశాల. ఆ శాలలో నేల కనపడకుండా రత్నములతో కూడిన కంబళి పరిచి ఉంది. ఆ శాలలో రావణుడు సురలోక భోగములు అనుభవిస్తున్నాడు. ఆ శాలను చూస్తుంటేనే మనసుకు ఆహ్లాదం కలుగుతూ ఉంది. ఇది స్వర్గలోకమా లేక దేవతల నివాసమా అని ఆశ్చర్యపోయాడు హనుమంతుడు. అక్కడ వెలుగుతున్న దీపస్తంభములు కూడా బంగారముతో చేయబడి మణులు పొదగబడి ఉండటం గమనించాడు హనుమంతుడు. ఆ శాలలో ఎంతో మంది ఉత్తమ స్త్రీలు రకరకాలైన రంగురంగుల దుస్తులు ధరించి రత్నకంబళముల మీద పడుకొని ఉండటం చూచాడు హనుమంతుడు. వారంతా దాదాపు 1000 మంది ఉన్నారు. వారు రాత్రి అంతా రావణునితో కామక్రీడలు జరిపి కామభోగములలో తేలియాడి అలసి సొలసి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు. వాళ్లంతా కళ్ళు మూసుకుని గాఢనిద్రలో ఉన్నారు. ఆ స్త్రీల మధ్య పడుకుని ఉన్న రావణుడు తారల మధ్య ఉన్న చంద్రుడిలా వెలిగిపోతున్నాడు. ఈ స్త్రీల ముఖములను పద్మములని భ్రమసి తుమ్మిదలు మకరందము కొరకు రావు కదా అని అనుకున్నాడు హనుమంతుడు. ఆ స్త్రీలందరూ రాత్రంతా రావణునితో కూడి మద్యము సేవించి రతిక్రీడలు సలిపినందున వారు ధరించిన హారములు అన్నీ చెల్లాచెదరు అయ్యాయి.
కొంతమంది స్త్రీలకు నుదుటి మీద ఉన్న తిలకము చెదిరిపోయింది. ఆ దృశ్యము ఒక పూలవనములో ఒక మదించిన ఏనుగు ప్రవేశించి ఆ వనమును చెల్లాచెదరు చేసినట్టు ఉంది. కొందరి శరీరము మీద వస్త్రములు తొలగిపోయాయి, హారములు చెదిరిపోయాయి, వడ్డాణములు ఓడిపోయాయి. ఆ స్త్రీల ఉచ్ఛ్వాస నిశ్వాసములకు వారు ధరించిన వస్త్రములు, కుండలములు ఓగుతున్నాయి. గాఢనిద్రలో ఉన్న కొందరు స్త్రీలు పక్కనున్న స్త్రీలను రావణుడు అని కౌగలించుకొని ముద్దులు పెట్టుకుంటున్నారు. ఆ స్త్రీలు కూడా రావణుడే తమను ముద్దులాడుచున్నాడని భ్రమించి వారు కూడా ప్రతిగా పక్కన ఉన్న స్త్రీలకు ముద్దులు అందిస్తున్నారు. అందరికీ సరి అయిన తలగడలు లేకపోవడంతో పక్కనున్న వారి చేతులను తలగడలుగా చేసుకుని నిద్రిస్తున్నారు. మరికొందరు పక్కన ఉన్నవారి వక్షస్థలమునే తలగడలుగా చేసుకుని నిద్రిస్తున్నారు. మరికొందరు పక్కనున్న స్త్రీల తొడలను తలగడలుగా చేసుకుని నిద్రిస్తున్నారు. అలా ఒకరి మీద ఒకరు పడిపోయి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు. ఆ స్త్రీలు ఎవరి చేతులు ఎక్కడ ఉన్నాయో, ఎవరి భుజాలు ఎక్కడ ఉన్నాయో, ఎవరి కాళ్లు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు. రావణుడు మేల్కొని ఉండగా కన్నెత్తి కూడా చూడలేని ఆ స్త్రీల వంక రావణుడు నిద్రపోవు సమయంలో ఆ అందమైన స్త్రీల వంక కన్నార్పకుండా చూస్తున్నాయా అన్నట్టు ఆ విశాల ప్రాంగణంలో దీపాలు నిశ్చలంగా వెలుగుతున్నాయి. ఆ స్త్రీలలో రాజర్షులకు చెందినవారు, పితృదేవతలకు చెందినవారు, దైత్యులకు చెందినవారు, గంధర్వ స్త్రీలు, రాక్షస స్త్రీలు ఉన్నారు. వారందరూ రావణుని మోహావేశానికి వసులై ఆయనతో కామక్రీడలు సలిపారు. రావణుడు ఎందరో రాజులను జయించి తెచ్చిన స్త్రీలలో కామానికి వసులైన స్త్రీలు మాత్రమే రావణుని పక్కలో చేరారు. తమ తమ భర్తలను దైవంగా భావించే స్త్రీ ఒక్కత్తె కూడా అక్కడ లేదు. కులీనైన ఒక్క స్త్రీ కూడా అక్కడ లేదు. రావణుని చేత బలవంతంగా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తేబడిన ఒక్క స్త్రీ కూడా అక్కడ లేదు. అందుకే సీత అక్కడ లేదు అని అనుకున్నాడు హనుమంతుడు. కాని రావణుని ఇష్టపడి వివాహము చేసుకున్న వారందరూ మంచి కులములో పుట్టి సకల సద్గుణములతో ప్రకాశించేవారే. వారందరినీ చూచి హనుమంతునికి తన సహజమైన చపల స్వభావంతో ఒక అనుమానం క్షణం సేపు అతని మనస్సులో పొడసూపింది. వీరందరూ సీత వలె ఉత్తమ జాతి స్త్రీలే. మరి ఇంతమంది ఉత్తమ జాతి స్త్రీలు రావణుని ఐశ్వర్యమునకు, బలమునకు, పరాక్రమమునకు, మోహమునకు లోబడి వసులైనప్పుడు సీత కూడా వీరి మాదిరి రావణునికి వశమై ఉండవచ్చును కదా. ఒకవేళ అలా జరిగితే రావణుడు అంత అదృష్టవంతుడు ఉండబోడు. ఒకవేళ అదే జరిగితే రావణుడు చాలా తప్పు చేశాడు, సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. వీడికి రాముని చేతిలో చావు తప్పదు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 9వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సుందరకాండము 10వ సర్గ. హనుమంతుడు సీత కోసరం రావణుని అంతఃపురము అంతటా వెదుకుతున్నాడు. రావణుని పడక గదిలోకి ప్రవేశించాడు. ఆ గదిలో ఎన్నో ఆసనములు, శయ్యలు ఉన్నాయి. అవి అన్నీ మణులతో, రత్నములతో అలంకరింపబడి ఉన్నాయి. ఒక ఉన్నతమైన శయ్య మీద రావణుడు నిద్రపోతున్నాడు. రావణుడు దీర్ఘమైన బాహువులు, ఎర్రటి కళ్ళు, నల్లని రూపముతో ఉన్నాడు. అతని ఒంటికి సువాసనలు వెదజల్లే చందనము పూయబడి ఉంది. రావణుని శయనాగారంలో మణులతో అలంకరింపబడిన తెల్లని గొడుగు ఒకటి ఒక మూలగా నిలబెట్టబడి ఉంది. దాని పక్కనే బంగారముతో నిర్మించిన ఉన్నతాసనము ఉంది. రావణుడు రాత్రి అంతా రతికేలి జరిపి నొక్కి సోలి గాఢంగా నిద్రపోతున్నాడు. రావణుని చూస్తే హనుమకు కించిత్ భయం కలిగింది. అందుకని కాస్త దూరంగా ఉండి చూస్తున్నాడు. ఎందుకన్నా మంచిదని పక్కన ఉన్న అరుగు ఎక్కి అక్కడి నుండి రావణుని చూస్తున్నాడు. హనుమంతుడు అక్కడి నుండి రావణుడు బాగా కనపడుతున్నాడు. విశాలమైన అతని బాహువుల మీద ఇంద్రుని ఏనుగు ఐరావతము పొడిస్తే ఏర్పడిన గాయము మచ్చలు కనపడుతున్నాయి. ఆ భుజముల మీద ఇంద్రుని వజ్రాయుధముతోనూ విష్ణువు తన సుదర్శన చక్రముతోనూ కొడితే ఏర్పడిన గాయముల వలన కలిగిన మచ్చలు కనపడుతున్నాయి. రావణుడు వెల్లకిలా పడుకొని నిద్రపోతున్నాడు. అతని కిరీటము ముత్యములు, మణులు పొదగబడి చిత్రవిచిత్రంగా ప్రకాశిస్తూ ఉంది. అతని విశాలమైన వక్షస్థలము మీద ముత్యాల హారములు ప్రకాశిస్తున్నాయి.
రావణుడు పీతాంబరమును ధరించి ఉన్నాడు, పైన తెల్లటి పట్టు వస్త్రమును ఉత్తరీయముగాను ధరించి ఉన్నాడు. రావణుడు నిద్రపోతూ కూడా కళ్ళు సగం తెరిచి ఉన్నాడు. హనుమంతుడు రావణుని కాళ్ల దగ్గర నిద్రపోతున్న అతని భార్యలను చూచాడు. వారందరూ ఎంతో సౌందర్యవంతులు. వారి ముఖములు పద్మముల వలె ప్రకాశిస్తున్నాయి. వారు ధరించిన పూలమాలలు ఇంకా వాడిపోలేదు, కాని చెల్లాచెదరు అయ్యాయి. ఆ స్త్రీలు కొందరు రావణుని భుజముల దగ్గర, కొందరు రావణుని తొడల దగ్గర తలలు పెట్టి నిద్రపోతున్నారు. వారంతా రావణునితో రతికేళి సలిపి అలసిపోయి గాఢంగా నిద్రపోతున్నారు. ఒకామె తాను నిద్రపోతున్నప్పుడు కూడా తాను నేర్చిన నృత్యభంగమలోనే పడుకొని ఉంది. ఒకామె వీణ వాయిస్తూ అలాగే నిద్రవచ్చి వీణ మీద పడిపోయి నిద్రపోతూ ఉంది. మరొక యువతి మడ్డుకము అనే వాద్య విశేషమును వాయిస్తూ ఇంతలో నిద్రముంచుకొచ్చి తల్లి కుమారుని కౌగలించుకొని నిద్రిస్తున్నట్టు ఆ వాద్యమును కౌగలించుకొని నిద్రిస్తూ ఉంది. మరొక స్త్రీ పటహమ అనే వాద్యమును గట్టిగా పట్టుకొని నిద్రలోకి జారుకుంది. మరొక మదవతి వేణువును ఊదుతూ ఆ వేణువును తన పెదాలకు అదుముకొని నిద్రపోయింది. మరొక వనిత 7 తీగలు కలిగిన వీణను ప్రియురాలు వీణి కౌగలించుకున్నట్టు కౌగలించుకొని నిద్రిస్తూ ఉంది. మరియొక సుందరాంగి మృదంగము వాయిస్తూ అలాగే దానిమీద పడిపోయి నిద్రపోయింది. మరియొక యువతి పణవము అనే వాద్యమును వాయిస్తూ అలాగే సోలిపోయింది. మరియొక వనిత డిండిమము అనే వాద్యమును ఒడిలో ఉంచుకొని నిద్రపోయింది. మరొక వనిత ఆడంబరము అనే వాద్యమును వాయిస్తూ నిద్ర ఆపుకోలేక అలాగే పడిపోయి నిద్రలోకి జారుకుంది. మరియొక వనిత నిద్రమత్తులో పక్కనే ఉన్న నీటి కలసమును తన్నింది. ఆ నీళ్లు ఆమె కిందికి వచ్చి ఆమె పూర్తిగా తడిసిపోయింది. కాని ఆ నిద్రమత్తులో ఆమెకు మెలకువ రాలేదు, గాఢనిద్రలో ఉంది. మరియొక పద్మనేత్ర తన పక్కన మరియొక యువతిని తన ప్రియుడు అనుకుని గట్టిగా కౌగలించుకొని నిద్రలోకి జారుకుంది. అదే మాదిరి రకరకాల వాద్య విశేషములను తమ తమ గుండెలకు అదుముకుంటూ అక్కడ ఉన్న వనితలు గాఢనిద్రాప్రవశులే ఉన్నారు. ఇంతమంది యువతులు మదవతులు నిద్రిస్తూ ఉంటే చుక్కల్లో చంద్రుడులాగా వారందరి మధ్యలో ఒక ఉత్తమ జాతి స్త్రీ నిద్రిస్తూ ఉంది. ఆమెయే రావణుని పట్టమహిషి మండోదరి, ఆ అంతఃపురమునకు అధిపతి. ఆమె రకరకాల బంగారు ఆభరణములు ధరించి ఉంది. ముత్యములు, రత్నములు పొదిగిన అలంకారములను ఒంటి నిండా అలంకరించుకొని ఉంది. ఆమెను చూడగానే హనుమంతునికి ప్రాణం లేచి వచ్చింది. అమ్మయ్య, సీత కనపడింది అనుకున్నాడు. రూపవతి, యౌవనవతి, సౌందర్యవతి అయిన మండోదరిని చూచి సీత అని భ్రమపడ్డాడు హనుమంతుడు. హనుమంతుని ఆనందానికి అవధులు లేవు. గంతులు వేశాడు. పక్కనే ఉన్న స్తంభమును ఎక్కాడు. కిందికి దుమికాడు. భుజాలు చరుచుకున్నాడు. తోకను పట్టుకొని ముద్దులు పెట్టుకున్నాడు. వచ్చిన పని అయిందని పరమానందభరితుడు అయ్యాడు. అటు ఇటు గబా గబా తిరిగాడు. స్తంభాలు ఎక్కాడు, దిగాడు. ఆ చోటంతా కలయ తిరిగాడు. వానరములకు ఉన్న చాపల్యము అంతా ప్రదర్శించాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండము 10వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం సుందరకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము